కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ లో విలేకరుల సమావేశం జరిగింది. అనంతరం కొత్తగా కమాండ్ కంట్రోల్ కు వచ్చిన కొత్త వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాలు సిద్ధమయ్యాయి. నార్కోటిక్ బ్యూరోకు 27 4 వీలర్ వాహనాలు, 40 మోటార్ సైకిళ్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 జీపులు, 30 మోటార్ సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడ్డ 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్వకేట్లు కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు రఘునాథ్, జగన్, శ్రీకాంత్, ప్రభాకర్, హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్, ఇంద్రపల్లి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి అమలవుతున్న కొత్త చట్టాలు పూర్తిగా అప్రజారితం. ఈ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రజల యొక్క స్వతంత్రాన్ని కూడా అందించే విధంగా ఉన్నాయి. వీటిని మేము అడ్వకేట్ల పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఇలాగే కనుక కొంచెం పోగలిగిపోతే మీరు ఇలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాగే కొత్త చట్టాలు ఇస్తే కనుక మేము తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్తాం. వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి అందులో మేధావులను అపాయింట్ చేసి దానిపైన కులంకుశంగా చర్చించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని వెంటనే చేసుకొని ఆ తర్వాత అమలు చేయాల్సిందిగా మేము మా అడ్వకేట్ పక్షాన కోరుతున్నాం. నేటి నుంచి అమలవుతున్న కొత్త చట్టాలు పూర్తిగా అప్రజారితం. ఈ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రజల యొక్క స్వతంత్రాన్ని కూడా అందించే విధంగా ఉన్నాయి. వీటిని మేము అడ్వకేట్ల పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఇలాగే కనుక కొంచెం పోగలిగిపోతే మీరు ఇలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాగే కొత్త చట్టాలు ఇస్తే కనుక మేము తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్తాం. వెంటనే ఒక కమిషన్ అటాక్ చేసి దానిపైన కులంకుశంగా చర్చించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని వెంటనే చేసుకొని ఆ తర్వాత అమలు చేయాల్సిందిగా మేము మా అడ్వకేట్ పక్షాన కోరుతున్నాం. నేటి నుంచి అమలవుతున్న కొత్త చట్టాలు పూర్తిగా అప్రజారితం. ఈ ప్రజల యొక్క నిర్మల్